ఈ పేపర్ యాడ్ చూస్తున్నాం కాబట్టి పేపర్లో విషయంగా రేవంత్ రెడ్డి వస్తే మంచి చేస్తా, ఫస్ట్ మల్కాజ్గిరిని డెవలప్మెంట్ చేస్తా అని చెప్పి మాట కదా. వ్యక్తిగతంగా మంచి అయినా అండి, చేస్తాడని నమ్మకం అయితే ఉంది. డెవలపింగ్ ఉంటుంది రేవంత్ రెడ్డి వస్తే. రేవంత్ రెడ్డి ఓకే, మంచి వ్యక్తి. కాంగ్రెస్ వస్తే మన ఈయన రేవంత్ రెడ్డి కూడా చేయగలిగేంత ఉన్నది. గట్టి పోటీ ఇవ్వబోతున్నారు. యూత్ అందరూ మేడ్చల్ నియోజకవర్గంలో యూత్ అందరూ ఆయనకి సపోర్టివ్గా ఉన్నారు. దండాలయ్యా దండాలయ్యా మాతో నేను ఉండాలయ్యా. రేవంత్ రెడ్డి వస్తే పార్లమెంట్ లో మంచిగా ఉంటాయి. ప్రతిపక్ష పార్టీ గట్టిగా మాట్లాడడానికి ఏదైనా గట్టిగా మాట్లాడతాడు. అధికారం లేదని వస్తే దీక్ష చేస్తాడు. రేవంత్ రెడ్డి రావాలి, మనకై పోటీ చేస్తుంది. ఆయన ఇప్పుడు రేవంత్ రెడ్డి పార్లమెంట్ లో మనకు సంబంధించిన విషయాలను మాట్లాడడానికి ఆయన పట్టుదల బాగున్నది. ప్రతిపక్షం ఉండాలి. రేవంత్ రెడ్డి కొద్దిగా గట్టిగా మాట్లాడతాడు కాబట్టి ఆపోజిషన్ మంచిగా ఉంటుంది, పని చేస్తాడు. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ లో ఉంటుండు కాబట్టి చేసే అంత తీసుకొచ్చే అంత శక్తి కూడా ఉంటుంది కదా. కానీ ప్రతిపక్షం నిలబడాలి, వాళ్ళు గట్టిగా నిలబడాలని అనుకుంటున్నాను నేను. అవతలి వ్యక్తి ఎంత పెద్దోడైనా సరే ఎదిరించగల సామర్థ్యం, సత్తా ఉన్న వ్యక్తి ఆయన. అదే ఫైటింగ్ కోసం అయితే ఆయన మంచి వ్యక్తి రావాలి, ఆయన కూడా వచ్చే ఛాన్స్ ఉండాలి. కానీ పబ్లిక్ తో కలుస్తాడు, సమస్యలు బాగా తెలుస్తుంటాయి కదా. ఈయన కొత్త పర్సన్ కదా, మల్లారెడ్డి వాళ్ళ అల్లుడు కాబట్టి మా ఒపీనియన్. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఇక్కడ మల్కాజ్గిరి మాట్లాడే బెస్ట్ మంచిగా ఉంటుంది. రేవంత్ రెడ్డి టూ టైమ్స్ ఎమ్మెల్యే గెలిచాడు, అతనికి నా ఫుల్ సపోర్ట్ ఉంటుంది. నా ఓటు రేవంత్ రెడ్డికే. రేవంత్ రెడ్డికే ఓటు వేస్తాను. రేవంత్ రెడ్డికే నా ఓటు. రేవంత్ రెడ్డికే మా ఓటు. మా ఓటు రేవంత్ రెడ్డికి ఇక్కడే. నా ఓటు రేవంత్ అన్నట్టు. జై రేవంత్ రెడ్డి, జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. నా ఓటు కాంగ్రెస్కే. మేడ్చల్ నియోజకవర్గం నుంచి రేవంత్ రెడ్డి గారు పోటీ 100% ఆయనే గెలుస్తాడు. ఆయనే గెలుస్తాడని అనుకుంటున్నాం. కాంగ్రెస్కే వేస్తాం.